ప్రజల భాగస్వామ్యంతోనే 100% ఫలితాలు సాధించవచ్చని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమేష్ శుక్లా అన్నారు. నెల్లూరు నగరంలోని సుబ్బారెడ్డి స్టేడియంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్వయంగా చీపురు చేతపట్టిన కలెక్టర్ కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా కార్మికుల అవతారం ఎత్తారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమేష్ శుక్లా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మున్సిపల్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, నగర పంచాయతీస్ కానీ అన్ని చోట్ల ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీని కింద ప్రతి నెల ఒక మంచి థీమ్తో సాటర్డే మనం ప్రోగ్రాం పెడుతున్నాము. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ, మిగతా మున్సిపాలిటీస్లో కానీ కూడా ఈ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహణ జరుగుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, శానిటేషన్స్ చేస్తున్నాము. కానీ ఎప్పుడు సంవత్సరంలో కనీసం ఒక నెల ఒక ప్రోగ్రామ్ ఫోకస్గా చేస్తే ఆ మెసేజ్ ఇంకా డీప్ వెళ్తుంది. ఇప్పుడు అనేది మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ శానిటేషన్ బాగా జరుగుతున్నాయి. కానీ ప్రజల్ని ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి, ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలి, చైతన్యం పెరగాలి. ఆ ఆలోచనతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ఒక 1 month ప్రోగ్రాం. ఈ 1 month ప్రోగ్రాన్ని 4 వారాల్లో 4 థీమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టార్ట్ అయిన 1 week వరకు విజిబుల్ క్లీనింగ్ ఆన్ స్ట్రీట్స్ అంటే ఈ రోడ్స్ కి క్లీనింగ్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వారాల్లో ఈ ట్రైన్స్ మీద ఫోకస్ చేస్తారు. 3 వారాల్లో ఈ గార్బేజ్ సెగ్రిగేషన్ అంటే డోర్ స్టెప్ దగ్గర, తర్వాత డిస్పోజల్ దగ్గర ఇది సైంటిఫిక్ గా సెగ్రిగేట్ చేసుకొని ఆ వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ దీన్ని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. 4th week లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ ప్లస్ విజిబుల్ వల్నరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడ ఈ లెగసీ వేస్ట్ ఉన్నాయో దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ని డివైడ్ చేయడం జరిగింది. శానిటేషన్ ని 4 భాగాల్లో డివైడ్ చేసుకొని ప్రతి వారం దీని మీద ఒక శ్రద్ధతో పని చేయడానికి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఆలోచన. ముఖ్యమైన అంటే ఈ ప్రోగ్రాం ఓన్లీ ఆఫీసర్స్ చేయాలి అలా లేదు, తెలుగు భాగస్వామ్యం పెరగాలి. దానికి ఈరోజు ఈ స్టేడియంలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలా మంది ఇక్కడ వస్తారు, పిల్లలు వస్తారు. ఈ మెసేజ్ మీ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరగాలి. మీ పేరెంట్స్ కి కూడా చెప్పాలి. సో at the end of the day, the operation clean sweep 1 month మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లేదా నెల్లూరు జిల్లాలో మంచి శానిటేషన్ కొనసాగించాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు చాలా డిజీజెస్ పూర్ హైజీన్, పూర్ శానిటేషన్స్ వల్ల వస్తుంది. సో ఆ రూట్ కాజ్ ని మనం అడ్రస్ చేస్తే మన ఇంటిలో వచ్చిన డిజీజెస్ ని మనం ఎక్కువ తగ్గించవచ్చు. సో ఈ మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం మొదలవుతుంది. దయచేసి అందరూ కూడా ప్రోగ్రాం వచ్చి దీనిలో పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కమిషనర్ నందన్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం 4 వారాల పాటు సాగుతుందన్నారు. రోడ్లు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినూత్నంగా చేపట్టినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గౌరవ మేయర్, గౌరవ టీడీపీ అధికార ప్రతినిధి గిరిధరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టూడెంట్స్, యూత్ అందరి యొక్క సమక్షంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటిది నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్స్లో ఈ రోజు నుంచి మొదలై జూన్ 20వ తారీఖు వరకు దాదాపు 4 వారాల పాటు కొనసాగుతుంది. ఈ 4 వారాల్లో మొదటి వారం మనం రోడ్డు
రోడ్ స్వీపింగ్, విజిబుల్ క్లీన్లీనెస్, రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ పెట్టి వాటిని నిర్మూలించడం. అంటే ఓపెన్ యూరినేషన్ కానివ్వండి, అదేవిధంగా గుట్కా, పాన్ మసాలా నమిలి ఓపెన్ స్పిట్టింగ్ ఎక్కడైతే చేస్తూ ఉంటారో ఆ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం. అదేవిధంగా విజిబుల్ క్లీన్కి సంబంధించి రోడ్స్ అన్ని ఎండ్ టు ఎండ్ రోడ్స్ క్లీన్ ఉండేటట్టు చూడడం. అదేవిధంగా రెండో వారంలో నాలాస్, డ్రైన్స్లో సిల్ట్ రిమూవల్ చేయడం, వాటిని పరిశుభ్రంగా ఉండేందుకు చూడడం, వాటిలో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండేటట్టు చూడడం. మూడో వారంలో కమర్షియల్ ఏరియాస్, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ గార్బేజ్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది సైంటిఫిక్ బేసిస్లో ఉందా లేదా పరిశీలించడం. నాలుగో వారంలో కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, అదేవిధంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని శాశ్వతంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అన్నిటి కూడా గ్రీన్ స్పాట్స్గా మార్చడం. అయితే ఇది ప్రతిరోజు జరిగేటువంటి శానిటేషన్ యాక్టివిటీలో భాగమైనప్పటికీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నెల రోజుల పాటు దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా టేకప్ చేసినట్లయితే, ఒక మిషన్ మోడ్లో టేకప్ చేసినట్లయితే, ఒక ప్రజా ఉద్యమంలా చేసినట్లయితే ఇందులో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి అటు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఎక్కువ మొత్తంలో శానిటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా దీనికి ముందుకు వచ్చి మీ కాలనీల్లో, మీ వార్డుల్లో, మీ సొసైటీ ఏరియాల్లో, మీ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏవైతే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానివ్వండి, ఓపెన్ యూరినేషన్ పాయింట్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, దీనికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రావాలని చెప్పి ప్రజలు ముందుకు వచ్చి ఇటు శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి సహకరించినట్లయితే దీన్ని ఖచ్చితంగా నెల్లూరు నగరాన్ని ఒక పరిశుభ్ర నగరంగా, ఒక క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని చెప్పి, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నెల రోజుల పాటు ముందుకు రావాలని చెప్పి చైతన్యవంతులుగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.